హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నాకైతే స్వీట్లలో మై ఫేవరెట్ స్వీట్ అని అంటే మైసూర్ పాక్ అనే చెప్తాను. ఎందుకంటే నాకైతే మస్త్ అంటే మస్త్ ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే ఇట్లా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సింపుల్గానే ప్రిపేర్ చేస్తానండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. అచ్చం మనం బయట నుండి కొనుక్కొచ్చుకొని తింటే ఎట్లుంటుందో అంతే టేస్ట్ ఉంటుంది. మైసూర్ పాక్ గుల్లగా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఏ స్వీట్స్ అయినా కానీ చాలా మంచిగా వస్తాయి అన్నమాట. నేను చేసిన ఈ మైసూర్ పాక్ అయితే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసినాను, బట్ చాలా మంచిగా వచ్చింది. మంచిగా మైసూర్ పాక్ కూడా చాలా గుల్లగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఎట్లా ప్రిపేర్ చేసినో ప్రాసెస్ అయితే చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి అయితే మైసూర్ పాక్ అయితే ఇందులో చేస్తున్నాను అన్నమాట. అందుకే ముందుగా ఈ గిన్నెకైతే ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మైసూర్ పాక్ అయితే ఈ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. మనం కేక్ బేక్ చేసే గిన్నె ఉంటుంది కదా, అందులోనైనా చేసేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అయితే ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే జల్లెడని అయితే పెట్టేసుకొని 1 కప్పు వరకు శనగపిండిని వేసుకొని అయితే ఉండలేం లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వలన పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఏదైనా ఒక కప్పును పెట్టుకొని అయితే అదే కప్పుతోని అన్ని కొలిచి అయితే తీసుకోవాలి. సో పిండి మొత్తాన్ని అయితే ఇదే విధంగా జల్లించుకొని అయితే ఈ పిండిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నెని తీసుకున్నాను. మైసూర్ పాక్ అయితే నేను ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను. కాస్త అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుంటేనే మైసూర్ పాక్ అనేది మంచిగా వస్తుందన్నమాట. మనం శనగపిండిని ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని ఇక్కడ 2 కప్పుల చక్కెరను అయితే వేస్తున్నాను. సో ఈ 2 కప్పుల చక్కెర అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన పెట్టేయండి. ఇంకొక గిన్నెలోకి అయితే అదే కప్పుతోని 1 కప్పు మీద అరకప్పు 1.5 కప్పు ఆయిల్ని అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. సో ఈ ఆయిల్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే మనం ముందుగా జల్లించేసి పెట్టుకున్నాం కదా శనగపిండి మొత్తాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే రెడీగా పక్కన పెట్టేసాం కదా, అందులోకి వెళ్ళే ఒక 2 గరిటెల ఆయిల్ని అయితే శనగపిండిలోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే మైసూర్ పాక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి చక్కెర పాకం వచ్చిన తర్వాతకి డైరెక్ట్గా శనగపిండి వేసి కలుపుతూ ఉంటారు. అట్లా కలిపేటప్పుడు ఏంటంటే కాస్త ఉండలు కట్టడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లా ముందుగానే మనం ఇందులోకి ఆయిల్ వేసి మిక్స్ చేసామనుకోండి, చక్కెర పాకంలోకి వేసినప్పుడు చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు అన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటైనా ఇదే విధంగా స్పూన్తోని మిక్స్ చేశారంటే మనకి మంచిగా క్రీమీ టెక్చర్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఉండలేం లేకుండా ఇట్లా మంచిగా కలిపేసుకొని ఈ గిన్నెను కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఆయిల్ని అయితే హీట్ చేస్తున్నాను. ఒక సైడు ఆయిల్ని అయితే పెట్టేసినాను కదా, ఇంకొక సైడ్ అయితే చక్కెర పాకం ప్రిపేర్ చేయడానికి ఈ గిన్నెను కూడా స్టవ్ ఆన్ చేసుకొని అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే చక్కెర తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పుతోని 1/2 కప్పు వరకు వాటర్ని అయితే వేస్తున్నాను అనమాట. వాటర్ వేసామనుకోండి మనకి చక్కెర అనేది కాస్త తొందరగా కరిగిపోతుందన్నమాట. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని అయితే చక్కెరని బాగా కరిగించేసుకోండి. ఇది కరగడానికి 2 నిమిషాలైనా అలా టైం పడుతుంది. సో చక్కెర మొత్తం కరిగిన తర్వాతకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. లైట్గా తీగ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాతకైతే మనం ముందుగా శనగపిండి అయితే ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, సో శనగపిండిని మొత్తం ఇదే విధంగా ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. సో మంచిగా నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండండి. చక్కెర పాకం ఈ శనగపిండి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంతసేపు మిక్స్ చేస్తూనే ఉండండి. మీరు ఇలా వేసి అలానే కలపకుండా ఉంచారనుకోండి మనకి ఈజీగా ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా నాన్ స్టాప్ కలుపుతూనే ఉంటుంటే మనకి ఉండలు అనేవి ఏం లేకుండా మంచి క్రీమీ టెక్చర్ వస్తుందన్నమాట. అంతసేపు మిక్స్ చేస్తూనే ఉండాలి. మనమైతే చక్కెర పాకంలో శనగపిండి వేసి అయితే మిక్స్ చేస్తున్నాం కదా,
పిండి చక్కెర పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాతకి ఇది మంచిగా ఉడకడం స్టార్ట్ కావాలి, అంతసేపు ఉడికించుకోవాలన్నమాట. ఈ వీడియో క్లిప్పింగ్లో మీరు చూస్తున్నట్టయితే ఇట్లా పొంగులాగా ఉడికినట్టు తెలుస్తుంది కదా. ఇట్లా వచ్చేంత వరకు అయితే మంచిగా ఉడికించేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాతకి ఆల్రెడీ మనం ఇంకో సైడ్కి ఆయిల్ అనేది వేడి చేస్తూ ఉన్నాము కదా, అందులోకెళ్ళి ఒక్కొక్క గరిట వేడి ఆయిల్ని అయితే ఈ పిండిలో వేసుకుంటూ మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మైసూర్ పాక్ అనేది ఎప్పుడైనా కానీ గుల్లగా రావాలి అనుకుంటే ఆయిల్ అనేది వేడిగా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఒక్కొక్క గరిట వేసి చేస్తున్నాం కాబట్టి మనం వేసిన ఆయిల్ మొత్తం పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళొక గరిటను వేసుకొని ఇట్లా నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి. మనమైతే ఆయిల్ని అయితే కొలిచి గిన్నెలో తీసుకొని అయితే వేడి చేస్తున్నాము కదా, ఒక్కొక్క గరిటెను వేస్తూ ఆయిల్ మొత్తం అయిపోయేదాకా ఇదే విధంగా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. సో స్వీట్ షాప్లో ఏంటనంటే మైసూర్ పాక్ అనేది కాస్త కలర్గా ఉండడం కోసం వాళ్ళు ఏంటంటే ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఇంట్లో వాళ్ళ కోసమే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఏం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయడం లేదు. మీకు ఇన్ కేస్ ఇక్కడ కావాలి అనుకుంటే చిటికడంతా ఇలాచీ పౌడర్ వేసినా బాగుంటుంది, బట్ నేనైతే వేయకుండానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ అనేది మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇది చూసారా గుల్లగా అవుతుందన్నమాట. ఈ పిండి వచ్చేసి లాస్ట్ ఉన్నది లేనిది మొత్తం ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మైసూర్ పాక్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందని ఎట్లా తెలుస్తుందంటే మనకి గిన్నె నుండి పిండి అనేది సపరేట్ అవుతుంది కదా, ఆ టైంలోనే మనం ముందుగా ఆయిల్ రాస్ అయితే రెడీగా పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి అయితే మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో మైసూర్ పాక్ అయిన వెంటనే ఈ గిన్నెలోకి అయితే ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక నిమిషమైనా మీరు మైసూర్ పాక్ ప్రిపేర్ చేసిన ఆ గిన్నెలోనే ఉంచారనుకోండి, అది అందులోనే గట్టి పడిపోతుంది, మళ్ళీ తీయనికి రాదు అన్నమాట. అందుకే మనం ముందుగానే స్టార్టింగ్లోనే ఈ గిన్నెకైతే ఆయిల్ రాసి పక్కన పెట్టేసామనుకోండి, ఇది తొందరగా మైసూర్ పాక్ని అయితే ఇందులోకి వేసేసుకోవచ్చు అన్నమాట. సో చూసిలా మైసూర్ పాక్ మొత్తాన్ని అయితే యాడ్ చేసిన తర్వాతకి గట్టిగా స్ప్రెడ్ చేయకండి, జస్ట్ పైన ఇట్లా సమానంగా ఉండేటట్టు అయితే గరిటెతోని ఈ విధంగా అన్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో మొత్తాన్ని అయితే ఇదే విధంగా సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెనైతే ఒక 2 నిమిషాల పాటైనా కానీ పక్కన పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. మనం పూర్తిగా చల్లారిన తర్వాతకి ఘాట్లు పెడదామంటే అసలు కట్ చేయడానికి రాదన్నమాట. కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాతకి నైఫ్తోనైతే ఈ విధంగా ఘాట్లు పెట్టామంటే సరిపోతుంది. మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను అన్నమాట. 2 సైడ్స్ అదేవిధంగా నిదానంగా ఘాట్లు అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నార్మల్గా పక్కన పెట్టేశారనుకోండి 2 అవర్స్లో చల్లారుతుంది. అదే ఫ్యాన్ కింద పెట్టారనుకోండి జస్ట్ 1 అవర్లోనే ఇది పూర్తిగా చల్లారిపోతుంది అన్నమాట. సో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారితేనే మనకి డిమోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ తిరిగి 1 అవర్ తర్వాతకి చూపిస్తున్నాను. పైనుంచి ప్లేట్ పెట్టుకొని అయితే ఈ గిన్నెను ఇట్లా రివర్స్ పెట్టి ఇట్లా 2-3 సార్లు ట్యాప్ చేసామనుకోండి మైసూర్ పాక్ అయితే ఈజీగా గిన్నె నుండి అయితే వచ్చేస్తుంది. వావ్ చూసిల్లా పర్ఫెక్ట్ కలర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని అయితే రివర్స్ తిప్పేసుకొని ఘాట్లు పెట్టాము కదా, లైట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో చూసిల్లా ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అచ్చం మనం బయట నుండి కొనుక్కొచ్చుకొని తింటే ఎలా ఉంటుందో ఆ టేస్టే ఉంది, ప్లస్ కలర్ కూడా అంతే బాగుందన్నమాట. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి. సో మా ఇంట్లో వాళ్ళందరికైతే మైసూర్ పాక్ అంటే ఫేవరెట్ కాబట్టి ఈరోజు అయితే ప్రిపేర్ చేసినాను. నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ మైసూర్ పాక్ మీకు ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. టేస్ట్ అయితే మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లోనైతే ఎన్నో రకాల రెసిపీస్ అయితే వస్తూనే ఉన్నాయి.
సో మీరు కూడా నేను చెప్పినట్టు రెసిపీస్ ట్రై చేసి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ మళ్ళొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.